సో ఇప్పటి వరకు మనం చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అంటే హెల్దీ రెసిపీస్ మనకు చూపించారు కదా. పూస కానివ్వండి, అలాగే హల్వా కానివ్వండి, చిరుధాన్యాలతో తయారు చేశారు. అండ్ లడ్డు ప్రిపరేషన్స్ కూడా మనకి హెల్దీగా ప్రిపేర్ చేస్తాం మేము అని చెప్తున్నారు. సో ఏమేమి మిక్స్ చేశారు, ఎలా చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. భయ్యా ఏం చేస్తున్నారు ఇప్పుడు? లడ్డు మిల్లెట్ లడ్డు. మిల్లెట్ లడ్డు. మిల్లెట్ అంటే ఏమేమి కలిపారు? అది మల్టీకిల్ పిండి అంటే జొన్నలు ఉన్నాయి, సజ్జలు, రాగిలు, కూరలు, మిక్స్, అరికెలు, ఓదులు, సాములు అన్ని మిక్స్ ఉన్నాయి. 7 రకాలు ఆల్ మిక్స్డ్ అండి. సో అన్ని మొత్తం మిల్లెట్స్ అన్ని మిక్స్ చేసి పౌడర్ చేసి కలిపారు. ఇందులో ఇంకేమేమి మిక్స్ చేశారు పౌడర్ తో పాటు? బెల్లం వేసాను, బెల్లం స్వీట్నెస్ కోసం బెల్లం వేసాను. ఇంకా దానిలో నెయ్యి కలుపుతాం మనం, ఆవు నెయ్యి. ఆవు నెయ్యి, బెల్లం పౌడర్ వేశారు అండ్ ఆవు నెయ్యి వేసి మిక్స్ చేసి ఇలా లడ్డూలు చుట్టుకోవాలన్నమాట. ఇది ఆల్ మిల్లెట్స్ కలిపిన పౌడర్ అన్నమాట. సో వీళ్ళు చేసే ప్రతి లడ్డు కూడా చిరుధాన్యాలతోనే తయారు చేస్తారనమాట. ఏది కూడా మనకి అన్హెల్తీ ఫుడ్ ఏది కూడా యాడ్ చేయట్లేదు ఇందులో. సో న్యాచురల్ కలర్స్. సో కాబట్టి మనకి ప్రతి ఒక్కటి కూడా హెల్తీనే. సో ఎవ్వరూ కూడా అంటే మనం స్వీట్ ఎక్కువ తింటే ఇబ్బంది పడాలేమో ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ చేసే హెల్తీ ఫుడ్ మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా చాలా హ్యాపీగా ఏ డౌట్ లేకుండా తినేయవచ్చు అనమాట. సో భయ్యా సజ్జ లడ్డు రెడీ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం లడ్డు చేస్తున్నారు? కొబ్బరి లడ్డు. కొబ్బరి లడ్డు. ఓకే. సో భయ్య ఇప్పుడు మనం చేసేది కొబ్బరి లడ్డూనా? ఏమేమి మిక్స్ చేశారు దానిలో? కొబ్బరి, ఇంకా బెల్లం, ఆవుని. బెల్లం ఏమన్నా పాకం లాగా ఏమైనా చేశారా? పాకం లాగా చేసి దాన్ని కలిపి కొంచెం తీగ పాకం వచ్చినాక ముదురుపాకమా తీగ పాకమా? ముదురుపాకం వచ్చినాక తర్వాత మనం కొబ్బరి వేసేసి ఆవు నెయ్యి వేసి చేసేసారా? ఓకే. మీరు లడ్డు స్పెషలిస్టా? ఫాస్ట్గా చేసేస్తున్నారు. హల్వా స్పెషలిస్ట్, లడ్డు స్పెషలిస్ట్. సో ఇప్పటి వరకు మనకి చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్వీట్స్ కానివ్వండి, హాట్ కానివ్వండి, చిరుధాన్యాలతో తయారు చేశారు. సో మరి పూస కానివ్వండి, హల్వా కానివ్వండి, అలాగే లడ్డూలు ప్రతి ఒక్కటి కూడా చిరుధాన్యాలతో ఆవు నెయ్యితో మనకి తయారు చేసి చూపించారు. సో మరి అవి ఎలా ఉన్నాయి టేస్ట్ చేసేద్దాము. సో హెల్దీ ఫుడ్ నా ఎదురుగా ఉందండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను నేను. సో మన గ్రామంలో ప్రతి ఆహారం హెల్దీని అలాగే టేస్టీని, కానీ మళ్ళీ నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. మిల్లెట్స్ లడ్డు అలాగే చిరుధాన్యాలతో మనకి పూస తయారు చేశారు, చిరుధాన్యాలతో హల్వా తయారు చేశారు. సో అన్నీ కూడా నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అండ్ ఇది వచ్చేసి మిల్లెట్స్ లడ్డు అండి. మనం నార్మల్గా సున్నుండలు తయారు చేసుకుంటాం కదండి, సేమ్ యాస్టీస్ అదే టేస్ట్ ఉన్నాయి. బట్ ఏంటంటే మినప్పప్పు వాటితో తయారు చేసుకుంటాం. ఇవి వచ్చేసి అన్ని మిల్లెట్స్తో తయారు చేశారు. చాలా అంటే చాలా హెల్దీ. ప్రతి ఒక్కటి కూడా చిరుధాన్యాలు దేనికి దానికే సపరేట్గా మన హెల్త్కి సంబంధించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటితో తయారు చేశారు. సో ప్రస్తుతానికి నేను మిల్లెట్స్ది తిన్నాను. అండ్ పూస కూడా మీకు టేస్ట్ చేసి చెప్తాను. నేను వచ్చేసి రాగి పూస తింటున్నాను ప్రస్తుతానికి. చాలా క్రంచీగా ఉందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇందులో స్వీట్లో కూడా చాలా మైల్డ్ స్వీట్, హెవీగా అస్సలు లేదు. సో ఈజీగా తినేయచ్చు ఒక 2-3 వరుసగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హల్వా. సో హల్వా కూడా మనకి రాగి హల్వా అండ్ సజ్జ హల్వా అనమాట. సూపర్ అండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. అండ్ ఆవు నెయ్యి చూసారా ఎంత హెవీగా వేసారో. సో ఆవు నెయ్యి కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ మధ్యలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారు. సో ఇందులో వాడిన రాగి పాలు కానీ సజ్జ పాలు కూడా చాలా అంటే చాలా హెల్దీ.